ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన ఒక దీవెన 34వ సంకీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసి కొనుడి. ఈ వాక్యంలో రుచి చూసి తెలిసి కొనుడి అనే మాట చాలా లోతైన అర్థం ఉన్నది. దేవుని మంచితనం గురించి వినడం ఒకటి, కానీ ఆయనను వ్యక్తిగతంగా అనుభవించడం మరొకటి. ఇప్పుడు ఒక వంటకం ఉందనుకోండి, దాని గురించి ఎంత చెప్పినా మీరు రుచి చూడకపోతే అసలు ఆనందం తెలీదు. అలాగే దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన ఆదరణ ఇవన్నీ మన జీవితంలో మనము స్వయంగా అనుభవించినప్పుడు మాత్రమే నిజంగా తెలుసుకుంటాం. దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఒక చిన్న అడుగు ఆయన వైపు వేస్తే ప్రార్థన, విశ్వాసం, సమర్పణ జీవితం చాలు. అప్పుడు మనం కూడా ధైర్యంగా చెప్పగలం, యెహోవా ఉత్తముడు అని. కాబట్టి ఆయనను రుచి చూడాలంటే ఆయన మనకిచ్చిన వాక్యాన్ని చదవండి. మీరు చదవలేకపోతే వాక్యాన్ని వినండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మీకే తెలుస్తుంది ఆ రుచి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీ మంచితనాన్ని మా జీవితాల్లో అనుభవించే హృదయాన్ని మాకు దయచేయండి. మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా రుచి చూచి తెలుసుకునేలా మమ్మల్ని నడిపించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక.